తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రజతోత్సవ సభలకి యావత్ తెలంగాణ సమాజాన్ని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వేదికగా సిద్ధం చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఆ సభలు నిర్వహిస్తున్నటువంటి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోపల సిపి సన్ప్రీత్ సింగ్ పోలీస్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సభలు సమావేశాలు అలాంటి అనుమతి లేకుండా జరగొద్దని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రజతోత్సవ సభలు అనేటువంటివి ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం శాంతి భద్రతలను అడ్డం పెట్టుకొని రివెంజ్ పాలిటిక్స్కి తెరతీస్తోందా? ఇప్పటికే సభా నిర్వహణ బాధ్యతలు చూస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అధిష్టానం పిలుపునందుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో ఆయన అధిష్టానంతో భేటీ కూడా కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతోటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రజతోత్సవ సభలకు మొత్తం సిద్ధమవునా? ఏర్పాట్లు చేస్తున్నారా? రైతుల నుంచి కాన్సెంట్ మీకు వచ్చిందా? 100% అండి. ఎప్పుడైనా కూడా మా అధినేత బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా లీగల్గా ప్రజలకు ఆమోదమయ్యే విధంగా చేస్తారు. అందులో భాగంగానే సుమారు 1800 ఎకరాలు మేము అక్కడ సభ నిర్వహించాలి అనగానే, అనువైనటువంటి స్థలం అది అనగానే వెంటనే ఏసీపీ గారితో నేను మా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కెప్టెన్ సతీష్ గారు, వీళ్ళందరం కూడా మా జిల్లా నాయకత్వం అంతా కూడా పోయి మరి ఏసీపీ కాజుపేట ఏసీపీ పరిధి కింద ఈ ఎల్కతుర్తి వస్తుంది, అక్కడ పోయి పర్మిషన్ కూడా అప్లై చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కానీ నిన్న హఠాత్తుగా మరి సిటీ పోలీస్ యాక్ట్ అని చెప్పి మా ఈ మైకులు వాడొద్దు, నిషేధం చేసినట్టు ఇవన్నీ కూడా నేను పేపర్లో చూడటం జరిగింది. మరి ఈ అంశాన్ని మా అధిష్టాన దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. మీరు లిఖితపూర్వకమైనటువంటి అనుమతి కోరి, అంటే బీఆర్ఎస్ బృందము పోలీస్ శాఖను లిఖితపూర్వకమైనటువంటి అనుమతి కోరి ఎన్ని రోజులు అవుతుంది? జనరల్గా సహజంగా ఇప్పటికే అనుమతి రావాలి, మీరు పనులు కూడా ప్రారంభించారు, అంటే అనుమతి రాకముందుకే పనులు ప్రారంభించారు, ఇవన్నీ చేశారు, మరి ఎట్లా? అంటే వాస్తవంగా మేము లిఖితపూర్వకంగా ఇచ్చారు, వారు రిసిప్ట్ కూడా ఇచ్చిండ్రు, సరైన సమయంలో అన్నీ కూడా చూపెడతాను, లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు. మేము లీగల్గా మా పర్మిషన్ కోసం అన్నీ కూడా దాఖలు చేయటం జరిగింది. కాకపోతే వారు ఓవరాల్గా చెప్పిండ్రు మేము పర్మిషన్ ఇస్తామని, వారు ఓవరాల్గా చెప్పిండ్రు. మేము రైతులు ఇచ్చినటువంటి అనుమతులు అనుకోండి, మాకు కావాల్సిన స్థల సేకరణ వివరాలు అనుకోండి, మేము వచ్చే జన సమీకరణ వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. వారైతే సానుకూలంగా స్పందించిండు. అతి త్వరలో సిపి గారు అప్పుడు లేకుంటే లీవ్లు ఉన్నారు, వచ్చినాక అనుమతి ఇస్తా అని చెప్పిండు. నిన్న మొన్న సిపి గారిని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వారు అవుట్ ఆఫ్ స్టేషన్లు ఉన్నారు, కొన్ని మీటింగ్స్ కానీ కలవలేదు. అంటే ప్రధానంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా? గతం లోపల మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అంటే హైదరాబాద్ నగర పరిధి లోపల సభ నిర్వహించుకుంటామంటే పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అనివార్య పరిస్థితుల్లో సిటీ అవుట్స్కట్స్లో నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి రివెంజ్గా ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు భావించవచ్చా? దానికి రివెంజ్గానే దీన్ని భావించవచ్చా? అసలు ఏంటి? ఎప్పుడు కూడా మీరు చూడండి, కేసీఆర్ గారు తన 10 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా ప్రతీకార చర్యలకు పోలేదు. కాకపోతే మీరన్నట్టు మరి సిటీ అవుట్స్కట్స్లో అంటే సిటీలోకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో ట్రాఫిక్ జామ్లు అనుకోండి, సిటీ ప్రజలకు మరి అది అనువైనటువంటి స్థలం కాదు కాబట్టి అవుట్స్కట్స్లో పెట్టుకోమని చెప్తే చెప్పొచ్చు. కానీ ఒక్కటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, మేము ఉద్యమ సమయంలో కరుడు కట్టిన సమైక్యవాది చంద్రబాబు, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళనే మెడలోంచి మా సభలను సజావుగా నిర్వహించుకున్నాం. వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా లక్షలాది మందితోని సింహగర్జన కానీ ప్రజాగర్జన కానీ అనేక సభలను కూడా ఈ వరంగల్ పోరుగల్లో బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. దీన్ని ఎక్కడికక్కడ నిలువరింపజేయాలని చెప్పి మరి ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం చేస్తున్నట్టు కుట్రలో భాగంగా ఏదైనప్పటికీ కూడా మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా న్యాయం మా పక్షాన ఉంటుంది. అంటే సిటీ పోలీస్ యాక్ట్ లోపల సిపి సన్ప్రీత్ సింగ్ ప్రధానంగా శాంతి భద్రతల సమస్యను ఉటంకించడం జరిగింది. శాంతి భద్రత అంశం మీకు వర్తించదా? మేము శాంతి భద్రత సమస్య అన్నప్పుడు మీరు గతంలో కూడా సమైక్య రాష్ట్రంలో కూడా లక్షలాది మంది వచ్చినటువంటి సభకు మరి అనేక ఏర్పాట్లు ఒక నెల నుంచో 2 నెలల నుంచి చేసుకున్నాం. ఎక్కడైనా శాంతి భద్రత సమస్య వచ్చింది, ఆ రోజు రాలేదు, ఇప్పుడు కూడా రాదు. ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా
మాకు కూడా బాధ్యత ఉంటుంది. మేము ఎక్కడ కూడా శాంతి భద్రత సమస్య తీసుకోలేదు. అనేక సందర్భాలలో మా కార్యకర్తలను వేధించినా కూడా మా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మా నిరసన తెలిపినాం తప్ప శాంతి భద్రత సమస్యలను తీసుకొచ్చే విధంగా మేము ఎక్కడ కూడా ప్రవర్తించలేదు. సో ఇప్పటికే సిటీ పోలీస్ యాక్ట్ నేపథ్యం లోపల అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. మరి అధిష్టానంకు సంబంధించినటువంటి పెద్దలతో భేటీ అవుతారా? దీని మీద ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది? న్యాయకోధితులతో చర్చిస్తారా? ఇవన్నీ విషయాలన్నీ కూడా అధిష్టానానికి నివేదిక ఇస్తారా? ఎట్లా ముందుకు పోతారు? అంటే వాస్తవంగా ప్రతి అంశాన్ని కూడా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారే మెటిక్యులస్ ప్లానింగ్ చేస్తున్నారు. మేము మా రజతోత్సవ సభను విజయవంతంగా శాంతియుతంగా న్యాయపరంగా న్యాయస్థానంలో మరి మేము అప్పీల్ చేసుకొని మేము చేస్తాం. అంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అధినేత కేటీఆర్ గారుతోని ఈ విషయాలు అంటే దీనికి సంబంధించినటువంటి అంశాలను వారి ఆదేశం మేరకు సిపి గారిని కలుస్తాం, మా అధిష్టానం డీజీపీ గారిని కలుస్తాం. ఎట్టి పరిస్థితులలో శాంతియుతంగా లక్షలాది మంది కేసీఆర్ గారి మరి ప్రసంగాన్ని విని క్షేత్రస్థాయిలో పనిచేసేదానికి మరి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ఆపేది లేదండి. కావాలని కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మా సభను విఫలం చేసే విధంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు అది కానీ ఇటువంటి కుట్రలు కుతంత్రాలు టీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల క్రితం స్థాపించిన నాటి నుండే మరి ఇప్పటి వరకు కూడా అనేక కుట్రలు జరిగినాయి. అవన్నీ కూడా ఛేదించినాం. ఎందుకంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆ సభ వైపు చూస్తున్నారు. మా నాయకత్వం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇటువంటి సిటీ యాక్ట్లు ఇవి అవి చాలా చూసినామండి. వైఎస్ఆర్ హయాంలో కానీ అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అనేక చంద్రబాబు హయాంలో కూడా మా తెలంగాణ వాదన వినిపించే క్రమంలో వారు మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా కూడా కేసీఆర్ గారు అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. కాబట్టి వారి పిలుపు మేరకు లక్షలాది మంది ప్రజలు కదలడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటివన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి కోర్టులు ఉన్నాయి. కోర్టు ద్వారానే పర్మిషన్ తెచ్చుకొని అవసరమైతే రజతోత్సవ సభలను విజయవంతం చేసి యావత్ తెలంగాణ సమాజానికి సంకేతం ఇస్తా అని చెప్పి వినయ్ భాస్కర్ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.